హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రణవిత రాజ్ వ్లాగ్స్. సో మేము ఈరోజు మా వినాయకుడిని ఎలా కదుపుతాము అండ్ ఎలా నిమజ్జనం చేస్తున్నామో మీకు నా వీడియోలో చూపిస్తాను. ముందుగా నా వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. మీరు నా వీడియోస్ చూస్తూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అండ్ నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఐ హోప్ నేను ఇంకా బెటర్ వీడియోస్ తీస్తాను. అయితే మనం వినాయక చవితి నాడు వినాయకుని పూజ చేసుకుంటాం కదా. సో ఆ పూజ పూర్తయినాక సాయంత్రం మళ్ళీ దీపారాధన చేస్తాము. ఆ తర్వాత దీపం కొండెక్కినాక తర్వాత వినాయకుడిని కదుపుతాము. మనం ఎప్పుడు వినాయకుడిని 1వ రోజు, 3వ రోజు, 5వ రోజు అండ్ 9వ రోజున వినాయకుడిని కూర్చోబెట్టుకుంటాము. సో మేమైతే వినాయకుడిని 1వ రోజే కూర్చోబెట్టుకున్నాము. మనం వినాయకుడిని కదిపేటప్పుడు మంగళవారం, శుక్రవారం రాకుండా చూసుకోవాలండి. ఎందుకంటే ఆ వారాల్లో వినాయకుడిని కదపకూడదు. మనం ఎన్ని రోజులు చేసుకున్నాం అనేది ముఖ్యం కాదు. మనం చేసుకున్న ఒక్కరోజైనా మనం భక్తితో, శ్రద్ధగా, ఇష్టంగా చేసుకోవాలి. మనం వినాయకుడిని కాలువలో, చెరువుల్లో నిమజ్జనం చేసుకోవాలి. ఒకవేళ అలాంటి అవకాశం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంట్లోనే ఒక మంచి నీట్గా ఉండే ఒక టబ్ కానీ బకెట్ కానీ తీసుకొని అందులో వాటర్ పోసుకొని కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి స్వామివారికి దండం పెట్టుకొని 2 చేతులతో విగ్రహాన్ని అందులో 3 సార్లు నిమజ్జనం చేయాలి. ఆ తర్వాత ఆ విగ్రహం కడిగినాక ఆ నీళ్ళను ఎవరు తిరగని ప్లేస్లో ఒక చెట్టు మొదల్లో వేసుకోవాలి. సో నేను ఇక్కడ పూజ చేసుకుంటుంటే మా అమ్మాయి ఏంటో బాగా చదివేసుకుంటుందండి అసలు ఇది. సో మేమైతే మా వినాయకుడిని కాలువలో నిమజ్జనం చేద్దాం అనుకుంటున్నాను. సో అక్కడ కావాల్సిన పూజ సామాగ్రి అవి నేను రెడీ చేసుకుంటున్నాను. అయితే దీపారాధన కొండెక్కినాక స్వామివారికి సంబంధించిన పత్రికలు, అలంకరణ పువ్వులు అన్నీ మేము కవర్లో వేసుకుంటున్నాను అనమాట. సో నేను పసుపు విఘ్నేశ్వరిని కూడా కాలువలో నిమజ్జనం చేసుకుందామని కవర్లో వేసుకుంటున్నానండి. కొంతమంది అయితే పచ్చని చెట్లలో అండ్ తులసి మొక్కల్లో వేసుకుంటారు. అలాగనే వేసుకోవచ్చు, ఏం పర్లేదు. కొంతమంది ఇలా చేయలేని వారు వినాయకుడిని ఒక పెద్ద వినాయకుడి దగ్గర తీసుకెళ్ళి అక్కడ పెడతారండి. అండ్ దేవుడికి సంబంధించిన పువ్వులు, పత్రాలు అన్నీ కూడా అక్కడే సమర్పిస్తారు. సో వాళ్ళు అయితే 9వ రోజు అండ్ 5వ రోజున వాళ్ళు నిమజ్జనం చేస్తారు వాళ్ళ వినాయకుడితో పాటు. అలాగే స్వామివారికి పెట్టిన నైవేద్యాలు కానీ పండ్లు కానీ మీరు తినాలనుకుంటే మీరు తినవచ్చు. లేకపోతే అవి కూడా కవర్లో వేసి నిమజ్జనం చేయడానికి ఇచ్చేయచ్చు వాళ్ళకి కూడా. అయితే మనం పూజకి తోరణాలు కూడా కట్టుకుంటాం కదా చేతికి. ఆ తోరణాలు మీరు కావాలనుకుంటే ఇంట్లోనే ఏమైనా పచ్చని చెట్లకు వేయచ్చు, లేకపోతే అవి కూడా కాలువలలో కలపొచ్చండి. సో మేమైతే కాలువ కాడికి వచ్చాము నిమజ్జనం చేయడానికి. ఫస్ట్ రోజైనా చాలామంది అయితే వచ్చాయండి. అసలు ఎక్కడ ఖాళీ లేదు, ఫుల్ జనము రష్గా ఉన్నది. సో చూస్తున్నారు కదా ఎంతమంది జనం ఉన్నారు, చాలామంది వస్తున్నారు. సో మాకైతే ఒక ప్లేస్ దొరికింది. అక్కడికైతే స్వామివారిని తీసుకెళ్ళి స్వామివారికి బండ పైన మెట్లన్నీ కడిగి స్వామివారిని కూర్చోబెట్టి మళ్ళీ పూలు అవన్నీ పెట్టి బొట్టు, కుంకుమ, పసుపు, కుంకుమ అవన్నీ పెట్టాను. తర్వాత స్వామివారికి ప్రసాదం పెట్టి హారతి ఇచ్చానండి. తర్వాత మా మావయ్య గారు వచ్చి కొబ్బరికాయ కొట్టి మా మావయ్య గారే కాలువలో నిమజ్జనం చేస్తారనమాట. సో వీడియో అయితే క్లారిటీ లేదని ఏమనుకోకండి, ఎందుకంటే ఇక్కడ కొంచెం చీకటిగా ఉంది. అప్పటికే మేము ఫ్లాష్ లైట్ వేసి తీస్తున్నాము. మా పూజలో ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ఏమనుకోకండి.
సో మా మామయ్య గారు అయితే వచ్చారనమాట. స్వామివారికి కొబ్బరికాయ కొట్టి ఇంకా పూలు పళ్ళు దండం పెట్టుకుని పూలు పళ్ళు అవన్నీ తీసుకొని ఇంక స్వామివారిని నిమజ్జనం చేస్తారు. సో మా వినాయకుని నిమజ్జనం అయిపోయినాక మా హస్బెండ్ మా పాపాలు వేరే వాళ్ళ గణపతిని తీసుకొచ్చారండి మా ఆటోలో అనమాట. సో వాళ్ళ గణపతిని కూడా మీకు చూపిస్తాము. మా అమ్మాయి అయితే కాలువలో దిగమంటే అస్సలు దిగడం లేదండి. చాలా పీచి పెట్టింది, భయపడుతుంది. సో ఫైనల్ అయితే దిగి స్వామివారికి దండం పెట్టుకున్నది. సో చూసారు కదా, ఇదే మా పక్కన వాళ్ళ గణపతి అనమాట. ఈ గణపతిని ఆ ఆటోలో తీసుకొచ్చిండ్రు. ఆ పిల్లలు అయితే వాళ్ళు ఈత కొట్టే పిల్లలు ఆ కాలువలో ఉంటారు, వాళ్ళు మేము తీసుకెళ్తామని తీసుకెళ్తున్నారు. 3 సార్లు ముంచినాక చివరికి తీసుకెళ్ళి మిడిల్లో వదిలేస్తారనమాట. సో చూసారు కదా నా వీడియో. ప్లీజ్ మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.